కార్తికేయ భజే వాయువేగం సినిమా ఎలా ఉందంటే, సినిమా అయితే చాలా బాగుంది భయ్యా. స్టోరీ విషయానికి వచ్చేస్తే, క్రికెటర్ అవుదామనే ఆశయంతో వెంకట్ సిటీకి వస్తాడు. తన ఆశయం నెరవేరకపోగా దారుణంగా మోసపోయి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఐపీఎల్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుంటాడు. అటు తండ్రికి ఆపరేషన్ చేయించడానికి డబ్బులు లేక దిక్కుతోచని స్థితిలో కూరుకుపోతాడు వెంకట్. తను ఈ స్థితికి చేరుకోవడానికి కారణం డేవిడ్ అని తెలుసుకొని అతని కాస్ట్లీ కార్ని కొట్టేస్తాడు. కట్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వెంకట్ వెంట పడుతుంది. అసలు డేవిడ్ కార్లో ఏముంది? ఎందుకని పోలీసులు వెంకట్ని తరుముతున్నారు? వెంకట్ తన తండ్రిని బతికించుకోగలడా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో కార్తికేయ యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ్యా. యాక్షన్ బ్లాక్స్ అండ్ రేసింగ్ సీక్వెన్సెస్ యూత్కి బాగా కనెక్ట్ అవుతాయి. ఐశ్వర్య మీనన్ మూవీకి బాగా గ్లామర్ యాడ్ చేసింది, కానీ ఎమోషన్ సీన్స్లో ఆమె ఎక్స్ప్రెషన్ ఏమిటి అనేది అర్థం కాదు. రాహుల్ టైసన్ మంచి ఇంటెన్స్తో ఉన్న క్యారెక్టర్లో తనని తను ప్రూవ్ చేసుకున్నాడు. రవిశంకర్ ఎప్పటిలాగే తన క్యారెక్టర్ అలాగే గాత్రంతో అలరించాడు. ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు సూపర్ హిట్గా నిలుస్తాయి. భజే వాయువేగం సినిమా కూడా అలాంటిదే. ఇంకా ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.75. కొంచెం లైకు సబ్స్క్రైబు చేసి ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్యా.